గుడ్ ఈవినింగ్. సుధాకర్ గారు, హలో, చేరక సుధాకర్ గారు. సుధాకర్ గారు వినపడుతుందండి? హలో, సుధాకర్ గారు వినపడుతుంది. సుధాకర్ గారు చెప్పండి. హలో సుధాకర్ గారు, మీరు మాట్లాడేది వినపడుతుందండి? హెడ్సెట్ నాకు వినపడుతుంది. రైట్, చెప్పండి సార్. అంటే ఈ నేపథ్యంలో ఈ సిస్టమ్ ఎట్లా? ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఇట్లాంటి కుట్రలు జరగలేదండి, చాలా సందర్భాలు జరిగినాయి. కాకుంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎంత మొరటుగా జరగాలో, ఎంత కుట్రపూరితంగా జరగాలో, ఇదివరకైతే రాజకీయ కుతంత్రం ఉండేది. కానీ ఇప్పుడైతే వారు కేజ్రీవాల్ గారు వారు ఇప్పుడు మాట్లాడినప్పుడు మీరు స్పీచ్ లో వింటే కనుక ఆ సబ్సే బడా షడ్యంత్రం అన్నాడు. అంటే అత్యంత నీచమైనటువంటి కుట్ర జరిగిందని వారు అన్నారు. అది యథార్థం కూడా. ఎందుకంటే అసలు ఏది నేరమో తెలియకుండా, ఏది లావాదేవీ జరగకుండా, ఏ రకమైన చర్చ లేకుండా ఇమ్మీడియట్ గా అన్ని ఛానల్స్ కు లీకేజ్ ఇచ్చేసేసి విస్తృతంగా ప్రచారం చేసి ఎప్పటికి కూడా కోలుకోలేనంత డిఫెన్స్ లోకి నెట్టిన వాళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తే, అది సిసోడియా గారికైనా లేకపోతే కేజ్రీవాల్ కైనా ఇక్కడ కవితకైనా ఏం ఆన్సర్ చేసుకోవడానికి అవకాశం ఒకటి. చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు భవన్ నుంచి కూడా ఒక మాట చెప్పున్నారు. ఆర్థికమైనటువంటి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కనిపించకుండా దీన్ని ఒక కుంభకోణంగా, ఒక నేరంగా ఎట్లా చూపెడతారని కూడా వారు అనడం జరిగింది. వారు అదే జరిగింది. ఎవరో అప్రూవర్ చెప్పినంత మాత్రాన మీరు ఇట్లా ఇన్ని రోజులు ఎట్లా పెడతారని చెప్పేసి అడగడం జరిగింది. ఈ ఒక్క విషయంలోనే కాదు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కోర్టు పలుసార్లు భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద ఇట్లాంటి జడ్జిమెంట్లే ఇచ్చింది, ఇట్లాంటి వ్యాఖ్యానాలే చేసింది. అందుకోసం చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే భారతదేశంలో ఇప్పుడున్న ఒకే ఒక్క చర్చ ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ ఇదే పద్ధతిలో పోతుంది. పోయినప్పుడు ప్రత్యామ్నాయం చెప్పుకున్నటువంటి ఎన్డీఏ ప్రత్యామ్నాయం చెప్పుకోండి, ఎన్డీ కూటమి ఎంతమంది మిత్రపక్షాలు చేర్చుకొని ఎంత నిజాయితీగా భారతీయ జనతా పార్టీ కంటే భిన్నంగా భారతీయ జనతా పార్టీ విమర్శించేటువంటి కుటుంబ పాలన, కుల పాలన, ప్రాంతీయ తత్వము, రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తే మిగతా పార్టీల మీద వీటిని ఎదిరించే పద్ధతి లోపల ఎట్లా వీళ్ళు ఐక్యం కాగలిగి బ్రాడ్ అలయన్స్ అవుతారు అనేది మాత్రమే భారతీయ జనతా పార్టీ కట్టడి చేయగలుగుతారు తప్ప మనం మీరు శాపనార్థాలు పెట్టినంత మాత్రాన, ఏడుపులు పెడబొబ్బలు పెట్టినంత మాత్రాన మార్పు రాదుగాక రాదు. అది కవిత గారికైనా కేజ్రీవాల్ వారికైనా దుఃఖం పెట్టుకోవడంతో కాదు. నేనేమంటున్నానంటే, ఈ దేశంలో కనివిని ఎరగని రీతి లోపల పార్లమెంటరీ పరిధిలో పనిచేసేటువంటి వాళ్ళు, అధికారానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, అధికారం చేజిచ్చున్న వాళ్ళకు కూడా ఈ కుట్రలు తప్పనప్పుడు ఇక చట్టబద్ధ పాలనతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇప్పటిదాకా బయట తిరిగినటువంటి మావోయిస్టులను వాళ్ళ సానుభూతి పనులని ఎల్గార్ పరిషత్ కేసు లోపల ఎట్లా కుట్రపూరితంగా, అంటే మీరు చూసినట్టయితే చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు. అంటే ఎంత అంటే మ్యానిపులేషన్ చేసి కేసులను ఎరికించడం మీరు చూసినారు. ఏ విధమైనటువంటి చర్చ జరగకుండా, డ్రాఫ్ట్ వేయకుండా 3 ఏళ్ళు 4 ఏళ్ళు రోనా విల్సన్ లాంటి వాళ్ళని, సుధా భరద్వాజ్ లాంటి వాళ్ళని, ఆనంద్ తేల్తుముడే లాంటి వాళ్ళని ఇంటర్నేషనల్లీ అక్లెయిమ్డ్ ఇంటలెక్చువల్స్, వరల్డ్ వైడ్ గుర్తించబడిన మేధో సంపత్ని ఆ రకంగా జైలు పాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ. ఇవాళ మనం మాట్లాడుకుని ఏం లాభంటే 5 ఏళ్ళు అయిపోయింది. 5-6 ఏళ్ల లోపల వాళ్ళ జీవితాల్లో పెనుమార్పులు వచ్చినాయి. వాళ్ళ జీవితంలో చాలా కోల్పోయిండ్రు. కవిత అంటుంది కదా, జీవితం నేను చాలా కోల్పోయినా ఎవరు దక్కిస్తారు. 5 నెలల కవిత జీవితం కదా, 5 ఏళ్ల జీవితం పోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంవత్సరాలుగా ఊరికే కేసుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు, జైల్లో ఉండేటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. దేశంలో పరిస్థితి. అందుకోసం మేము అధికారులు రావాలనుకున్నటువంటి వాళ్ళు అంతకంటే భిన్నమైన దాన్ని దేశ ప్రజలకు ఏం చెప్తారో చెప్తేనే ఇది కవిత కేజ్రీవాల్ బాధ కాదు, ఇది భారతదేశ ప్రజల యొక్క న్యాయ వ్యవస్థకు సంబంధించిన అంశము, ప్రజాస్వామిక వ్యవస్థ అంశం అని చెప్పేసి ప్రజలు గుర్తించగలగాలి, దీన్ని అసెంబ్లీ చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే దీనికి ప్రత్యామ్నాయం దొరుకుతుంది. సుధాకర్ గారు, ఇప్పుడు న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయం అన్నారు మీరు. ఈ రోజు న్యాయ వ్యవస్థే ధర్మాన్ని కాపాడింది. ఒక్కసారి జస్టిస్ గారి దగ్గరికి వెళ్దామండి. రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు. చంద్రకుమార్ గారు నమస్కారం. నమస్కారం అండి. 500 రోజుల పాటు ఒక వ్యక్తిని కన్విక్షన్ కాకుండా లోపల పెట్టడం అంటే అది ఇండైరెక్ట్ పనిష్మెంట్. నెక్స్ట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ పనిష్మెంట్. ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ 500 days kept him in jail without being convicted. How can you justify that?
లేదు, జస్టిఫై చేయడానికి లేదు. చాలా అన్యాయంగా జరిగింది, చాలా అక్రమంగా జరిగింది. ఇప్పుడు మన రాజ్యాంగంలో ఏంటంటే ప్రధానంగా రైట్ టు లైఫ్ అంటే జీవించే హక్కుకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవించే హక్కును కాపాడాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. చట్టాలు చేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఇది జీవించే హక్కును భంగం చేస్తుందా లేదా అని చెప్పి ఈ చట్టాలు చేయాలి. రెండవది, మనం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఏం జరిగింది, 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత కూడా కోర్టులు సాక్ష్యాధారాలు లేవు, తగినటువంటి మీరు రుజువులు చూపించలేదు, మీరు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయలేదు అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఏది వాళ్ళు ఒక 2 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత, కొందరైతే 5 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత, కొంతమంది 7-8 సంవత్సరాలు జైలు ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏమని చెప్తున్నామంటే వీరి మీద సాక్ష్యాధారాలు లేవు అనేటటువంటి ఒక విషయం చెప్తున్నాం. అంటే ఏమన్నమాట, ఎప్పుడైతే మొదలు మీరు అరెస్ట్ చేశారో అప్పుడే మీ దగ్గర తగినటువంటి సాక్ష్యాధారాలు లేవు. మరి తగిన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయవచ్చా? మామూలుగా చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రొసీజర్ ఏంటంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకంటే మొదలు అంటే పక్కడబందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, చాలా పక్కడబందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సీసీటీవీలు కానీ మరొకటి కానీ ఈమెయిల్స్ కానీ లేకపోతే ఇంకో రికార్డ్ కానీ, అంటే వాళ్ళ దగ్గర ఇతడు కాదనలేనటువంటి నిరాకరించడానికి వీల్లేనటువంటి సాక్ష్యాలన్నీ కూడా సేకరించి ఆ సాక్ష్యాధారాలతో అతన్ని ఫస్ట్ కన్ఫ్రంట్ చేసి వాళ్ళు 100% సాటిస్ఫై అయిన తర్వాతనే దాదాపు ఇతడు నేరం చేశాడు, ఇతని మీద కోర్టులో కేసు రుజువు అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే అరెస్ట్ చేస్తారు. సాధారణంగా అనేక దేశాల్లో మేము చూసాము, విదేశాల్లో జరిగినటువంటి కేసెస్ గురించి, అక్కడ అరెస్ట్ గురించి, రిమాండ్ గురించి, బెయిల్స్ గురించి. ఎందుకే అక్కడ తొందరగా బెయిల్స్ రావు, బెయిల్స్ తొందరగా రావు. అదేవిధంగా ఏదైతే ఉందో కేసు కూడా త్వరగానే ఎక్కువ శాతం కన్విక్షన్ లో మనకు అక్కడ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో అట్లా ఎందుకు జరుగుతున్నది?